అందరికీ నమస్కారం. ఈరోజు నాకు ఒక లాయర్ నుంచి ఫోన్ వచ్చింది. తర్వాత ఒక ప్రముఖమైనటువంటి పొలిటికల్ పార్టీ నుంచి అందులో కీలకమైన వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ఇద్దరు కూడా చెప్పింది ఒక అంశం చెప్పారు. మీలాంటి వాళ్ళు ఉండబట్టే జర్నలిజం ఇంకా బతికుంది. మీలాంటి వాళ్ళు ఉండబట్టే మాలాంటి వాళ్ళు ఇప్పుడు జనాలు ప్రాపర్గా ఆలోచిస్తారని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. ఎందుకు ఏంటి అని వాళ్ళు ఒకటే చెప్పారు. ఆ అమ్మాయి తప్పేంటో చెప్పారు. ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ తప్పేంటో చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలో చెప్పారు. ఇదండి కావాల్సింది. అండ్ ఇక నుంచి అటువంటి రిలేషన్స్ ఉన్నోళ్ళు లేనోళ్ళు ఎలా బతకాలేంటో చెప్పారు. ఇది ఎవరు చవట్లేదు సార్ అన్నారు. నేను చెప్పాను. అండ్ డిస్ట్రిక్ట్ లింక్ కూడా ఇస్తా చూడండి. ఇప్పుడు మరలా నేను చెప్పబోతుంది ఏంటంటే క్రాస్ చెక్ చేశాను. నాకు వచ్చినటువంటి కీలకమైన సమాచారం మేరకు ఈ ఆరవ శ్రీధర్ అనే వ్యక్తి నిజంగా అర్హత లేకపోయినా రూపానంద రెడ్డి అని చెప్పేసి వైసీపీ నుంచి టీడీపీ ఒక వ్యక్తి ఈ వైసీపీ తరఫున సర్పంచ్ అయినటువంటి ఆరవ శ్రీధర్ని తీసుకొచ్చి రైల్వే కోర్టు ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన తరఫున పోటీ చేయించాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఒక పక్క, చంద్రబాబు పక్క వీళ్ళిద్దరు చూసి జనాలు ఓట్లేసారు. అలా ఇతను గెలిచాడు. ఇతను చదివింది బీటెక్. వాళ్ళు సర్పంచ్ చేస్తున్నప్పుడు వైసీపీ తరఫున ఆ తర్వాత దాన్ని వదిలిపెట్టేసి ఇటు వచ్చి జనసేన తరఫున పోటీ చేశాడు. ఈ రూపానంద రెడ్డి అనబడే వ్యక్తి వైసీపీ నుంచి వచ్చాడు. ఇతను వైసీపీ నుంచి వచ్చారు. ఇప్పుడు వీళ్ళకి ఏం కావాలి? రైల్వే కోర్టులో బలం పెంచుకోవాలి. అలా రూపానంద రెడ్డి బిజీగా ఉన్నాడు. ఈ ఆరవ శ్రీధర్ గెలిచినప్పుడు వయసు 27, ఇప్పుడు 29 సంవత్సరాలు, పెళ్లి కాదు. ఇంక ఇతను ఏంట్రా అంటే అమ్మాయిని ఫ్లైట్ చేస్తూ సోషల్ మీడియాలో మొత్తం ఇంకా అదే పని. అలా ఈమె టచ్ అవ్వడం, ఈమెకి భర్త దూరంగా ఉన్నాడని తెలియటం, బెడ్ ఉన్నాడని తెలియటం. బట్ మనిషి ఫిజికల్లీ ఫిట్గా ఉండేసరికి టెంప్టెడ్, ఇంకా ఆమె టెంప్ట్ అయింది. ఓవరాల్ కలిసారు. ఇక్కడ రకరకాల అయిపోయి నేను మాట్లాడుకున్నాను. ఇప్పుడు నేను మాట్లాడుతుంది నేను చెప్పదలుచుకున్నాను. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఇతను ఏ మాత్రం అర్హత లేని వ్యక్తి. దేనికోసం? రాజకీయాలు ఉండే అర్హత కూడా లేదు. కానీ మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఇక ఈమె ఎవరైతే ఉన్నారో తప్పు మీద తప్పు చేసింది. ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఒకటే అడుగుతుంది. ఏమని అడుగుతుంది? జరిగింది ఏదో జరిగింది, నాకు అతనితో ఏ సంబంధం వద్దు, నేను దూరంగా ఉంటానంటే కాదు, కూడదని చెప్పేసి నువ్వు కావాలంటే చేయి కోసుకుంటాడు. నువ్వు కావాలి, నువ్వు గనక లేకపోతే నీ బిడ్డను చంపుతానంటాడు. వద్దురా బాబు, మీ ఇంట్లో మన పెళ్లి గొప్పలేదు కదా, నా బతుకు నాది, నీ బతుకు ఇది అంటే వినట్లేదు. అందుకే నా వల్ల కాక ఈరోజు మీడియా ముందుకు వచ్చాను చెప్పి సామంటాం. ఆమె ఏమడుగుతుంది? నా బిడ్డకు రక్షణ కల్పించండి, నాకు అతను హెరాస్మెంట్ నుంచి విముక్తి కల్పించండి. నేను అడుగుతుంది ఇదే, ఇంతకు మించి ఏమదు. నేను తప్పు చేస్తే నాకు శిక్ష విధించండి, అతను తప్పు చేస్తే అతను శిక్ష విధించండి, అంతిమంగా న్యాయం చేయండి అని అంటుంది. ఓవరాల్ నిన్న చెప్పినప్పుడు చెప్పిన మరలా చెప్తున్నా, ఒక మగాడు తప్పు చేశాడంటే దాని వెనక ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఆడది తప్పు చేసిందంటే దాని వెనక ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఇద్దరు తప్పు చేస్తుంటే మాత్రం ఇక్కడ వీళ్ళిద్దరివే ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఆమె తప్పు ఉంది, ఇతనిదే తప్పు ఉంది. ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత బేసిక్ హుందాతనం పాటించాలి. ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అర్హత అనేది కాపాడుకోవాలి. ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయిని ప్రేమించి నాకు అర్హత ఉందనేది ఆలోచించుకోవాలి. ప్రేమించిన అర్హత ఉంది, ఆ అమ్మాయి కూడా నేను ప్రేమించింది. అప్పుడు ఏం చేయాలి? నేను ఆ ప్రేమని కోల్పోకూడదు. అండ్ ఈ అర్హత ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఈ అర్హతని కోల్పోకూడదు. అంటే ప్రేమించడానికి ముందు నీ అర్హత ఉందో లేదో ఆలోచించు, ప్రేమించిన తర్వాత ఆ అర్హతను కోల్పోకుండా జీవించు. ఇతను ఎమ్మెల్యే అవడానికి ముందు నిజంగా అతను ఎమ్మెల్యే అర్హత లేదు, బట్ ప్రజలు ఎన్నుకున్నారు. సో అర్హత వచ్చింది. అర్హత కోల్పోకుండా ఉండాలి. అతను ఉన్నాడా? ఇప్పుడు ఎక్కడున్నాడు అతను? ఈ అమ్మాయి మీడియా ముందు వచ్చింది, అతను అసలు ఎక్కడున్నాడు? మీడియా ముందు ఉన్నాడా? ఆరవ శ్రీధర్ ఎక్కడున్నాడు అసలు? ఫోన్ స్విచ్ ఆఫ్. జనసేన వాళ్ళు ఇమీడియట్ ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ రేపు నిజ నిర్ధారణ చేసిన తర్వాత ఇతను తప్పు చేయని చెప్పి తేలిద్ది, అతను సస్పెండ్ చేసేయండి. ఇక ఆ తర్వాత అన్నప్పుడు ప్రభుత్వం అంటారు జనసేన విప్పుగా ఉన్నాడు, తీసి పక్కన పెట్టండి. గతంలో రాజు తరఫున ఎమ్మెల్యే గెలిచి ఒక అతను వరప్రసాద్ అని ఆ జనసేన నుంచి వైసీపీకి వెళ్ళిపోయినాడు. బట్ సైలెంట్గా ఉన్నారు పవన్ కళ్యాణ్ వాళ్ళు. ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తారు? మీరు స్పీకర్ని అడగండి, ఇటువంటి రాజకీయాల్లో ఉంచాలా లేదని. ఎప్పుడు ఇదంతా కూడా రిపోర్ట్లన్నీ వచ్చాక ఇతను తప్పు చేయాలని తెలిసినప్పుడు ఈ పని చేయండి. మీన్ వైల్ అయితే అతని ముందైతే పార్టీ సస్పెండ్ చేయండి. అతను ఏ తప్పు చేయాలని తెలిసినప్పుడు మరలా పదవి ఇవ్వండి. తప్పు చేయాలని తెలిసినప్పుడు ఏం చేయాలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఓవరాల్గా మొత్తం ఎపిసోడ్ నేను గమనించింది అయితే అర్హత లేని వ్యక్తికి సీట్ ఇచ్చారు, లక్కీలు గెలిచాడు. గెలిచిన తర్వాత అర్హత తగ్గట్టుగా అతను ఆ పదవిని ఉంచుకోలేదు. ఇక అవతల మనిషి కూడా, ఆడ మనిషి కూడా మరి ఇతను ఏం ప్రలోభ పెట్టాడో, మరి ఆమె ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో తెలియదు. కానీ ఆమె తప్పుడు అడిగేసింది, ఇతను తప్పుడు అడిగేశాడు. ఓవరాల్గా వచ్చేటప్పటికేమో చివరికి చావు బతుకుల మధ్య నేను బతకలేను అంటే, చావు బతుకుల మధ్య అంటే భయపడుతున్నాడు ఇతను. ఆ రకంగా ఆమె దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి అంటుంది. నేషనల్ ఉమెన్ కమిషన్కి లెటర్ రాశారు, డీజీపీకి రాశారు, అన్ని ప్రూఫ్లు చూపెడుతున్నారు. అంటే ఇతను ఎంతగా హెరాస్ చేస్తుంటాడో ఆలోచించండి. నిన్నే చెప్పాను నేను,
మగవాళ్ళు తప్పు చేశారని ఇమీడియట్ చెప్పలేను, క్రాస్ చెక్ చేసుకుంటాను అన్న. క్రాస్ చెక్ చేస్తే చెప్తున్నా. ఇతను చేతులారా అంది వచ్చినటువంటి ఎమ్మెల్యే పదవిని కూడా చెడగొట్టుకుంటున్నాడు. అమృత లాంటి దానిని నేలపాలు చేస్తున్నాడు. ఇంతకు మించి నేను చెప్పలేకపోతున్నా. రేపు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏదైనా సస్పెండ్ చేసే అవకాశం పుష్కలంగా నాకైతే అనిపిస్తుంది. అలా లేని పక్షంలో అంతా మంచిదైతే మంచిది. బట్ ఆ అమ్మాయికి ఆ బిడ్డకి దయచేసి న్యాయం చేయండి. ఏ రకంగా వారికి జీవితం మీద ధైర్యం కల్పించండి. వీరికి సంబంధించిన చాట్లు రిమైనింగ్ అన్నీ నేను చూశాను. బాబోయ్, ఈ 60 స్నేహితులకు దండవరని ఆయన వయసు 29 సంవత్సరాలు, ఆమె వయసు 30 సంవత్సరాలు. ఏంటి, ఆమె కన్నా ఇతను 1 సంవత్సరం చిన్నవాడు. కానీ ఇతని యొక్క మెసేజ్లు కానీ ఇక వేరే హెరాస్మెంట్ ఉంది చూసారా, నేనైతే ఇటువంటివన్నీ నేను చూడలేదు. అంత ధరని హెరాస్మెంట్. నార్మల్గా పని పాట లేకుండా ఉద్యోగం లేకుండా ఊరి మీద తిరుగుతూ ఉంటాడు చూసారా, వాడు కూడా అంత హెరాస్మెంట్ చేయడు. అంత హెరాస్మెంట్ ఇతను చేశాడు. అది నిజమని తేలిన రోజు ఇతను కఠిన శిక్ష పడతాం గ్యారంటీ. అది నిజం కాదని ఇతను అంటున్నాడు. అది నిజమనేలాగా నాకు అనిపిస్తుంది. కమిటీ తేల్చింది, ల్యాబ్ రిపోర్ట్స్ తేల్చాలి. బట్ ఓవరాల్ అయితే మాత్రం ఇతను ఎమ్మెల్యే కూడా అర్హుడు కాదని నాకైతే అనిపిస్తూ ఉంది.